యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ కల్చర్ ఆర్గనైజేషన్. ఇది అంతర్జాతీయ సంస్థ, ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది. యునెస్కో 1992 సంవత్సరంలో ప్రారంభించిన మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్లో ఇప్పటి వరకు భారతదేశం నుండి 14 చోటు పొందాయి. వాటిని కనుక పరిశీలిస్తే ఐఏఎస్ తమిళ వైద్య రాత ప్రతి సేకరణ 1997 సంవత్సరంలో, డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్కైవ్స్ 2003 సంవత్సరంలో, 2005 సంవత్సరంలో ఋగ్వేదం, పుదుచ్చేరిలోని శైవ రాత ప్రతులు 2005 సంవత్సరంలో, ఆల్ బెరూని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్ సేకరణ 2011 సంవత్సరంలో, తారిక్ ఏ కండన్ ఏ తైమూరియా 2011 సంవత్సరంలో, శాంతినాథ చరిత్ర 2013 సంవత్సరంలో, క్షత్రియ పదాల రాత ప్రతి 2015 సంవత్సరంలో, గిల్గిట్ రాత ప్రతులు 2017 సంవత్సరంలో, కాలకాచార్య కథ రాత ప్రతి 2017 సంవత్సరంలో, నాన్ అలైన్డ్ మూమెంట్ ఆర్కైవ్స్ 2023 సంవత్సరంలో, అభినవ్ గుప్తా రచనల సేకరణ 2023 సంవత్సరంలో, భగవద్గీత రాత ప్రతులు, దీనితో పాటు నాట్యశాస్త్ర రాత ప్రతులు 2025 సంవత్సరంలో ఏప్రిల్ 18న చోటు పొందడం జరిగింది. అలాగే ప్రాంతీయ రిజిస్టర్, ఆసియా పసిఫిక్ ప్రాంతీయ రిజిస్టర్లో 2024 సంవత్సరంలో 3 ప్రవేశాలను భారతదేశం కలిగి ఉన్నది. అవి రామచరిత మానస్, పంచతంత్ర, సహృదయ లోచన చోటు పొందడం జరిగింది. సో పోటీ పరీక్షల్లో యునెస్కోకి సంబంధించి ఈ టాపిక్కి సంబంధించి ఒక ప్రశ్న ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులందరికీ లింక్ను షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.